నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కోహెడలో సీఎం రేవంత్ పర్యటన. కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు శంకుస్థాపన. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్పై సంతకాలు చేసిన 10 మంది కూటమి ఎమ్మెల్యేలు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్. పార్టీ అధినేత చెప్పింది మాత్రమే వినాలన్న నాగబాబు. బానిస బతుకులకు బతకడానికి తాము గొర్రెలం కాదని ప్రకాష్ రాజ్ కౌంటర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా విద్యార్థి లోకం భగ్గుమంటుంది. నీట్ పేపర్ లీకేజ్, CBSE-OSM వివాదంపై దేశ రాజధానిలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. నీట్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. కాక్రోచ్ మాస్కులు ధరించి పెద్ద ఎత్తున యువత ఈ నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. ఇప్పటికే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఢిల్లీ చేరుకునే నిరసనలో పాల్గొన్నారు. కాగా ఈ ధర్నాకు ఢిల్లీ పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు అనుమతిచ్చారు. ఢిల్లీ వేదిక విద్యార్థి లోకం భగ్గుమంటుంది. నీట్ పేపర్ లీకేజ్, CBSE-OSM వివాదంపై దేశ రాజధానిలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. నీట్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. కాక్రోచ్ మాస్కులు ధరించి పెద్ద ఎత్తున యువత ఈ నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. ఇప్పటికే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఢిల్లీ చేరుకున్న నిరసనలో పాల్గొన్నారు. కాగా ఈ ధర్నాకు ఢిల్లీ పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు అనుమతిచ్చారు. जनता पार्टी एयरपोर्ट सीआई एयरपोर्ट पर पहुंचे हैं और ये आप सीधी तस्वीर देखिए कि अभिजीत दिप्के यहाँ पर आपको नजर आएंगे और यहाँ पर अभिजीत दिप्के 6 नंबर गेट से निकल रहे हैं IGI एयरपोर्ट पर और IGI एयरपोर्ट से जंतर मंतर पर अभिजीत को प्रोटेस्ट के लिए जनता पार्टी एयरपोर्ट सीआई एयरपोर्ट पर पहुंचे हैं और ये आप सीधी तस्वीर देखिए कि अभिजीत दिप्के यहाँ पर आपको नजर आएंगे और यहाँ पर अभिजीत दिप्के 6 नंबर गेट से निकल रहे हैं. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళనకు ప్రధాని నరేంద్ర మోడీ రంగం సిద్ధం చేశారు. ఈ నెల 20వ తర్వాత ఎప్పుడైనా సరే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈసారి కేవలం మార్పులు మాత్రమే కాదు, ఏకంగా 60% మంది మంత్రులు శాఖలు మారబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. పనితీరు సరిగ్గా లేని పలువురు సీనియర్ మంత్రులకు మోడీ ఉద్వాసన పలకబోతున్నారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముందస్తు వ్యూహంతో మోడీ టీంను రీఫష్పుల్ చేయబోతున్నారు. ఈ విడత విస్తరణలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కేబినెట్లో మరింత ప్రాధాన్యం దక్కబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కొత్తగా మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవితో పాటు జనసేన పార్టీకి తొలిసారిగా కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించబోతున్నట్లు సమాచారం. జనసేన తరపున బాలశౌరి పేరు ఢిల్లీలో జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాసులకు తోడుగా మరో టీడీపీ నేతకు అవకాశం ఇవ్వబోతున్నారు. అటు బీజేపీ కోటాలో మహిళా విభాగం నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరికి ప్రమోషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు తెలంగాణ నేతలకు కూడా కేబినెట్లో చోటు కల్పించే యోచనలో అధిష్టానం ఉంది. ఇక సీనియర్లైన ఖట్టర్ షెకావతులకు గవర్నర్ పదవులు ఇచ్చి పంపేలా ప్రచారం సాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, బీజేపీ పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా కోతలు ఏమైనా చేపట్టే అవకాశం స్పష్టంగా కనబడుతుందా పార్టీలో? రైట్ లక్ష్మణ్, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు కేంద్ర రాజకీయాలు సంచలనంగా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా కేంద్ర కేబినెట్ సంబంధించి కూడా భారీ ప్రక్షాళనకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించి కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న వారికి సంబంధించి కూడా ఇతర శాఖలకు కేటాయించి మరికొంతమందికి కొత్త వారికి సంబంధించి కూడా కేబినెట్ లో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక భారీ మార్పులకు సంబంధించి కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏకంగా 60% మందికి సంబంధించి కూడా మంత్రుల శాఖ మారబోతున్న నేపథ్యం అయితే విశ్వసనీయ సమాచారం సంబంధించి కూడా మనకు అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా పనితీరుకు సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పటికే 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది ఇప్పుడు కేంద్ర సంబంధించిన బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళందరికీ సంబంధించి కూడా నివేదికను సిద్ధం చేశారు. వాళ్లకు ఏదైతే పనితీరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ వద్ద నివేదిక ఉంది. ఎవరైతే పనితీరు సరిగా లేని ఆ శాఖల కేటాయింపుకు సంబంధించిన మంత్రులకు సంబంధించి కూడా ఇతర శాఖలను కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఎవరైతే పనితీరు బాగలేని మంత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నదని చెప్పవచ్చు. మొత్తంగా 2029 సార్వత్రిక ఎన్నిక లక్ష్యంగా కూడా ఇప్పుడు బీజేపీ అలాగే మోడీ టీం ముందస్తుగా ఈ ప్రణాళికను సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోసారి మోడీ మార్కును చూపించే విధంగా, అంటే మళ్ళా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు ఇప్పుడే మోడీ అనుసరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు తొలిసారిగా కేబినెట్ కి సంబంధించి కూడా ఇప్పుడు టీడీపీ అలయన్స్ బీజేపీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో జనసేన పార్టీ అలాగే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక టీడీపీలో ఇప్పుడు 3కి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా దీంట్లో సెన్సేషన్ న్యూస్ కి సంబంధించి, అంటే ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ సంబంధించి కూడా ఆమెను విద్యాశాఖ మంత్రిగా కేటాయించేందుకు కేంద్రం ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక తనకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు వస్తారని కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే దీన్ని రాజకీయ వర్గంలో చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ సంబంధించి కూడా గత 3 దఫాలుగా కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ వస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. దాంట్లో ఇక మొన్న జరిగిన బడ్జెట్ కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు కొనసాగుతున్న పెట్రోల్ ఛార్జీలు మొదలుగా భారతదేశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా రైల్వే శాఖ మంత్రిగా కొనసాగుతున్న అశ్విన్ వైష్ణవ్ సంబంధించి కూడా వాణిజ్య శాఖ అప్పగించే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉన్నది. ఇక టార్గెట్ 2029 ఎన్నికలే టార్గెట్ గా కూడా మోడీ టీం పనిచేస్తా ఉన్నది. దీంట్లో పూర్తి స్థాయిలో నివేదిక
తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. హౌసింగ్ మినిస్టర్ గా పనిచేస్తున్న మనోహర్ ఖట్టర్ కి సంబంధించి కూడా గవర్నర్ కి పంపే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భూపేంద్ర యాదవ్ కి సంబంధించి కూడా పార్టీ సంస్థాగత బాధ్యతలు కేటాయించే ఛాన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇక సహాయ మంత్రులు 4 మార్పు ఖాయమని తెలుస్తా ఉంది. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలు తీసుకుని కేంద్ర మంత్రులు అయితే మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరు పనితీరు మెరుగ్గా ఉన్నదో వాళ్ళకి సంబంధించి కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక క్లియర్ కట్ గా తెలంగాణకు సంబంధించి కూడా మంత్రివర్గంలో సహాయ మంత్రులు కొనసాగుతున్న వారికి సంబంధించి కూడా స్థానచలనం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇక వాళ్ళకి సంబంధించి కూడా ఆ శాఖలను ఏదైతే మార్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఇప్పుడు ఈ 3 ఏళ్ల కాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. పనితీరుకు సంబంధించి కూడా నివేదికలు తెప్పించుకున్నారు. ఎవరైతే ఏ విధంగా పనిచేశారో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సహాయ మంత్రులకు కొనసాగుతున్న వారు ఏ విధమైన పనితీరు కొనసాగించారు, పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, బూత్ లెవెల్ నుంచి పార్టీకి సంబంధించి కూడా ఏ విధంగా పార్టీకి కృషి చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకొని ఈ భారీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ టీం పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఇక మొత్తంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆర్థిక శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా భారీ ప్రక్షాళన జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దాదాపుగా 17 మంది మంత్రులకు సంబంధించి కూడా మంత్రివర్గం నుంచి కూడా ఉద్వాసన చేసి కొత్త వారిని తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇక ఫోకస్ టు తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలపైన కూడా బీజేపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పుడు టార్గెట్ తెలంగాణ, మొన్న సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు తర్వాత టార్గెట్ తెలంగాణ అని కూడా సోషల్ మీడియా వేదిక కూడా బీజేపీ తెలంగాణ అఫీషియల్ ఏదైతే ఎక్స్ ఖాతాలో కూడా పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ నుండి 3 మంత్రులకు సంబంధించి కూడా కేటాయించేందుకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక తెలంగాణలో కూడా ప్రక్షాళన జరగబోతుంది. సహాయ మంత్రులుగా కొనసాగుతున్న వారు వాళ్ళకి సంబంధించి కూడా ఇతర ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఆ శాఖలను కేటాయించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ నెల 2వ వారంకి సంబంధించి కావచ్చు, అంటే ఈ నెల 2వ వారంలో పూర్తి స్థాయిలో భారీ ప్రక్షాళన కేంద్ర మంత్రివర్గంలో జరగబోతున్న అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు నడుస్తుంది కేటీఆర్ పాలన అంటూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, హరీష్ రావు, రామారావు అని, కానీ ఇప్పుడు కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మరోవైపు 1200 మంది అమరవీరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇక్కడ ప్రజల సొత్తని, ఇది పవన్ కళ్యాణ్ తాతల ముత్తాతల జాగీరు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రలో సొంతంగా రాజధాని కూడా కట్టుకోలేక ఇక్కడికి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. కోడికుంట చెరువు పరిధిలో పవన్ కళ్యాణ్ కొన్న 10 ఎకరాల భూమి పూర్తిగా శిఖం భూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయన్నారు. 3 ఎకరాలు మాత్రమే శిఖమని, 7 ఎకరాలు మాగాణి అని తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తారని గతంలో పవన్ అన్నారని, మరి ఇప్పుడు ఆ మాటపై నిలబడి ఆ భూమిని వెంటనే ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. తెరిస్తే కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలన నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో
మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్ మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలో ఇస్తారు. అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టి వేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టి వేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులే వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. దారుల్ దర్ రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. రమేష్ వెంట మద్దతుగా కూటమి ఎమ్మెల్యేలు రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవర ప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎన్ ఈశ్వరరావు వెళ్లారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెలబ్రిటీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం ముదురుతుంది. నటుడు ప్రకాష్ రాజ్, మెగా బ్రదర్ నాగబాబు మధ్య ట్విట్టర్ల వార్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఇష్యూలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర అంటూ ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్తో ఈ వివాదం మొదలైంది. దీనికి బండ్ల గణేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ వివాదంపై నాగబాబు చేసిన ట్వీట్ మరింత చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత చెప్పింది మాత్రమే వినాలని, అనుమానాలు పక్కన పెట్టాలని నాగబాబు పేర్కొన్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. బానిస బతుకులు బతకడానికి తాము గొర్రెలం కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్థమైందా అంటూ నేరుగా నాగబాబునే ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ వేసిన తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ను ముట్టడించేందుకు పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు యత్నించారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రి తోమన్ నాగేశ్వరరావు కాన్వాయ్ను ఆందోళనకారు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకుని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూస్తుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఒక విద్యాబోధకుడే కామాంధుడిగా మారాడు. తన వద్ద చదువుకుంటున్న నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగాడు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ నర్సింగ్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ ట్యూర్గా పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ ఓ బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మొబైల్ ఫోన్ ద్వారా వేధించాడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర మెసేజ్లు పెడుతూ మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేకపోయిన సదరు విద్యార్థిని ఈ నెల 4వ తేదీన ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తోటి విద్యార్థులు ఆమెను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో పనిచేసే ఒక ట్యూటర్, సోషాలజీ చెప్పే ట్యూటర్ ఒక ఆయన ఆమెకు ఫోన్ చేసుకుంటూ మెసేజ్ చేసుకుంటూ తన రూమ్కి అంటే ఆయన ఛాంబర్కి రమ్మని చెప్పేసి అంటే ఈ అమ్మాయి పోయింది, ఏ పని మీద ఉందో అని చెప్పేసి పోతే అక్కడికి పోయేసరికి ఎవరు లేకపోయేసరికి ఎందుకు పిలిచినా సార్ అంటే ఊరికనే పిలిచినాను అని చెప్పేసి ఆ అమ్మాయితోటి రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్న క్రమంలో అమ్మాయి మనస్తాపం చెంది మన సాయంత్రం ఆమె కొన్ని పిల్స్ వేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళ వాళ్ళ క్లాస్మేట్స్, కొందరు రూమ్మేట్స్ చూసి ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేసిండ్రు. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న ఆమె పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ బేస్ చేసుకుని ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఏమేమి శిక్షలు పెట్టారు అంటే ఏం దొరికిన పరాలు అతని కోసం తిరుగుతూ ఉన్నాము. ఇప్పటికీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఆయన. దానికి సంబంధించి స్టాకింగ్లో పెట్టడం జరిగింది. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న దానికి సంబంధించి ఆమె ఇచ్చింది. అందులో పనిచేసే ఒక ట్యూటర్, సోషాలజీ చెప్పే ట్యూటర్ ఒక ఆయన ఆమెకు ఫోన్ చేసుకుంటూ మెసేజ్ చేసుకుంటూ తన రూమ్కి అంటే ఆయన ఛాంబర్కి రమ్మని చెప్పేసి అంటే ఈ అమ్మాయి పోయింది, ఏ పని మీద ఉందో అని చెప్పేసి పోతే అక్కడికి పోయేసరికి ఎవరు లేకపోయేసరికి ఎందుకు పిలిచినా సార్ అంటే ఊరికనే పిలిచినాను. బీఎస్సీ విద్యార్థి అడ్మిట్ అయింది ఇట్లా ఈ ప్రాబ్లంతోనని తెలిసింది. వెళ్ళి చూసాము. తర్వాత ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇట్లా ఒక ట్యూటర్ అని ఒక డాక్టర్ గారు ఆమెను వేధిస్తున్నాడని ఫోన్లలో దాంట్లో అని కంప్లైంట్ మేము ఇమీడియట్లీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూర్చొని ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆయనను
టర్మినేషన్ చేసేస్తున్నాము సర్వీసెస్ నుండి. అంటే ఎట్లా వేధిస్తున్నారు కామెంట్ వచ్చింది సార్ ఫోన్లలో అని అన్నారు అంతే, అంతకంటే ఎక్కువ ఏం చెప్పి ఆమె రివీల్ చేయలేదు. ఆమె హాస్టల్ బయట ఉంటుంది, ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏమైంది వివరించలేదు. క్లాసెస్ ఫస్ట్ ఇయర్లో క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఎప్పటి నుంచి వేధిస్తున్నారు సార్ మీ దృష్టికి? ఎంక్వైరీలో అయితే 4 days 5 days అని అంటున్నారు. మా దృష్టికి మాత్రము తను అడ్మిట్ అయ్యే వరకు మాకు ఏమీ తెలియదు. ఇమ్మీడియట్లీ మాకు తెలిసిన నెక్స్ట్ మినిటే మేము యాక్షన్ ఇనిషియేట్ చేసేసాం. సో అంటే ఇట్లాంటి ఇష్యూస్ అంటే స్కూల్లో కాలేజీలో జరగడం దురదృష్టకరం, అంటే టాలరేట్ చేసే పరిస్థితి దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ రేపు లా కూడా ఎంత స్ట్రిక్ట్, రేపు అందరం కూడా అమ్మాయిలు ముందుకు రావాలి అని ప్రోత్సహిస్తున్నాము. ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంచెం వాళ్ళకు కూడా బాధనే ఉంటుంది. డిసిప్లినరీ కమిటీ విద్యార్థులతో ఎప్పుడు అప్రోచ్మెంట్ ఉంటుందా సార్? అంటే వాళ్ళంతటా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి బేర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనం అందించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. హన్మకొండ జిల్లా గోపాల్పూర్ చెరువు పరిరక్షణ రిటర్నింగ్ వాల్ నిర్మాణంపై కాలనీల నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో ఏర్పాటైన గోపాలపురం చెరువు పరిరక్షణ సమితి చెరువు సంరక్షణ, వరదల నివారణ లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. గతంలో 23 ఎకరాలున్న చెరువు ఇప్పుడు 8 ఎకరాలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాగరాజ్ చొరవతో ప్రారంభమైన రిటర్నింగ్ వాల్ పనులను కొందరు రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము దళితుల సమాధులకు వ్యతిరేకం కాదని ఈ అంశాన్ని కొందరు రాజకీయం కోసం వాడుతున్నారని మండిపడ్డారు. వ్యతిరేకం కాదు. పల్నాడు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి ఖండించారు. బ్రహ్మనాయుడు స్వయం కృషితో ఎదిగి ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు. బ్రహ్మనాయుడు అరెస్టు వెనుక ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఒత్తిళ్లున్నాయని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని, త్వరలోనే కుట్రలన్నీ బయటకు వస్తాయని, బ్రహ్మనాయుడు నిర్దోషిగా బయటకు రావడం ఖాయమని కాసు మహేశ్వర్ రెడ్డి చెప్పారు. స్థాపించి కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆ ప్రాంతంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా విశేష సేవలు అందించాడు వినుకొండ ప్రాంతం. మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా వాళ్ళ కుటుంబ సభ్యులే పోయి పోలీసులకి లేదు కలెక్టర్ ఆఫీస్ కి వాళ్ళు కొన్న భూమిలో ఏదో అవకతవకలున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ మీదే కేసు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఉండొచ్చు కొన్ని ఒత్తిళ్లు, అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది మంత్రులు ఇక్కడ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తాడు. రేపు ఇవన్నీ వెలికి తీస్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరం కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తాం. బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా హైదరాబాద్ లోని పోలీసులు అరెస్ట్ చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వయం కృషితో
ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బ్రహ్మనాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి ఇవి బులెటిన్ అప్డేట్ స్టేట్ యూనియన్